హాయ్ హలో వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. ఎప్పట్లాగే ఈరోజు మన వాట్ ఏ టేస్ట్ మీకు మరిన్ని రుచులను చూపించడానికి రెడీ అయిపోయింది. మరి ఈరోజు మనం వచ్చేసాము రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్లో ఉంచిన ఉలవచెరువు రెస్టారెంట్కి. మరి ఆ రుచులేంటో తెలుసుకోండి. హాయ్ పండు గారు. హాయ్ అండి. సో ఈరోజు మా వాట్ ఏ టేస్ట్ వ్యూయర్స్కి ఏం డిషెస్ చేసి చూపించబోతున్నారు? అవునండి, ఈరోజు చికెన్తో ఐటమ్ చేస్తున్నామండి. చికెన్తో నువ్వుల కోడి ఇగురు. సో మరి నువ్వుల కోడి ఇగురు చేస్తున్నాం ఈరోజు మనం. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. సో మరి నువ్వుల కోడి ఇగురికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? ఓకే అండి. ఆయిల్, చికెన్, పసుపు, కారం, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లిపాయ, కొత్తిమీర, చిల్లీ పేస్ట్, లెమన్, గరం మసాలా, గ్రీన్ చిల్లీ, క్యాప్సికమ్. సో నువ్వుల కోడి ఇగురుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నారు కదా. మరి ఎలా తయారు చేస్తారు ఏంటి చాలా జాగ్రత్తగా చక్కగా చూడండి. పండుగరు, సో ఏంటి ఏంటి ప్రాసెస్? ఫస్ట్ అయితే ఏం చేసేయాలి? ఓకే, ముందు మనం పై ముట్టించుకుందాం. ఇగురు అంటే మామూలుగా కర్రీయే కదా, అంటే లైట్ సెమీ గ్రేవీ టైప్. సెమీ గ్రేవీ టైప్. ఓకే, ప్యాన్ పెట్టేసుకున్న ముందు మనం ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ మనకి ఇగురుకి కాబట్టి ఇంకొంచెం అంటే ఎక్కువే వేసుకుంటామా, లేకపోతే నార్మల్గా కర్రీస్కి ఎలా చేసుకుంటా అలా ఆయిల్ వేసుకుంటాం అలాగే వేసుకుంటారా? ముందు మనం చికెన్ బోన్లెస్ తీసుకున్నాం అండి. మనం ఈ టైప్లో చికెన్ బోన్లెస్ కట్ చేసుకున్నాం. ఓకే, ఈ టైప్లో మనం ఇట్లా పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న పీసుల్ని దీన్ని మనం కొద్దిగా ఫ్రై చేసుకుందామండి. మనం ఏదైతే ఎగురు చేసుకుంటామో ఆ ఎగురులో పీసులు అనేది మనం ఫ్రై చేసుకుంటే కొద్దిగా సాఫ్ట్గా అన్నట్టు కాకుండా ఆ గ్రేవీ దానికి అంత పట్టుకున్నా తినేటప్పుడు కొద్దిగా క్రంచీనెస్గా కొద్దిగా తింటుంటే అలా ఉంటాయి అన్నమాట. అవును. సో ఫస్ట్ అయితే ఇప్పుడు డైరెక్ట్గా వీటిని వేగించేసుకుందాం. కొద్దిగా ఆయిల్లో ఏం చేసుకుందాం. ఓకే, డన్. యాక్చువల్గా అంటే మీరు దీన్ని ఫ్రై చేసుకోవాలి అని అన్నారు కదా. అవునండి. ఈ చికెన్ పీసెస్ని ఇగురు అంటే మీరు అన్నట్టుగా అది సెమీ గ్రేవీ టైప్లో వచ్చే ఒక కర్రీ. దీని కిందగా అలాంటి కర్రీకి మనం ఫ్రై ఎందుకు చేసుకోవాలి అనేది నాకు యాక్చువల్లీ డౌట్ వచ్చింది. ఇది మనకు ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే మనం వేసినప్పుడు పీస్ అనేది మనకి ఏ షేప్లో కట్ చేసుకున్నాం మనకి సేమ్ యాసిడ్గా అలాగే ఉంటుందండి. మనకి ఆ పీస్ అనేది ఉడుకుతున్నప్పుడు కానీ షేప్ అవుట్ కాకుండా ఆ పీస్ అనేది ఇరిగిపోకుండా ఫ్రై చేసుకుంటే కరెక్ట్ మనం ఎలా కట్ చేసుకున్నాం అలాగే ఉంటుంది. సో ఫ్రై చేసుకుంటే అది మెత్తగా అవ్వకుండా షేప్ అవుట్ అవ్వకుండా జస్ట్ అలాగే ఉంటుంది అనమాట. సో దానికోసం మనం ఫ్రై చేసుకుంటున్నాం. అంటే ఫ్రై అంటే మనం బాగా అంటే టోటల్గా చికెన్ పీసెస్ మొత్తం కూడా మంచిగా లోపలంతా కూడా ఉడికిపోయి మొత్తం పైన కూడా క్రంచ్ టైప్లో ఫ్రై చేసుకుంటామా, లేకపోతే జస్ట్ ఊరికే పైన మట్టుకు ఫ్రై చేసుకుంటామా? ఇది మనకి ఈ ఫ్రై చేసేటప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే ఓకే. సో ఫ్రై చేసుకునేటప్పుడు మనం లైట్గా సాల్ట్ కానీ అవునండి కొద్దిగా పసుపు వేసుకున్నామండి. కొద్దిగా పసుపు. ఓకే, కొద్దిగా అల్లం పేస్ట్. ఓకే, ఫ్రై చేసుకునేటప్పుడు ఇవన్నీ మనం పక్కా వేసుకుంటామా? కొద్దిగా మనం ఏదైతే వేసుకుంటామో ఇవి వేసుకోవడం వల్ల చికెన్ కూడా కొద్దిగా సాల్ట్ ఇవన్నీ ఎక్కువ మసాలాలు పడుతుంది కాబట్టి కొద్దిగా దీనిలో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. చికెన్ కూడా మనకి ఆ బ్లాక్ కాకుండా పసుపు అనేది వేస్తే కొద్దిగా చికెన్ మనకి బ్లాక్ కాకుండా కొద్దిగా వెరీ లిటిల్ వేసుకుంటున్నామా? ఓకే, అంటే మనం ఆల్రెడీ గ్రేవీ చేసేటప్పుడు వేసుకుంటామా మళ్ళీ దీనిలో మనం అప్పుడు చాపింగ్స్ చేసుకుంటామండి. చాప్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం వేయించుకునేటప్పుడు అంటే చికెన్లో కంపల్సరీగా వేసుకుంటామా? ఏ నాన్ వెజ్లో అయినా సరే ఇలాంటి ఒకవేళ ఇలా ఫ్రై చేసుకోవాల్సి అవసరం వస్తే కంపల్సరీ నాన్ వెజ్ అనగానే మనకి అల్లం వెల్లుల్లి కంపల్సరీ వాడతాం కాబట్టి మనకి చేసే ఐటమ్ బట్టి చాప్ అయితే బాగుంటుందా లేదంటే పేస్ట్ అయితే బాగుంటుందా చూసి మనం వాడుకునే దాన్ని బట్టి అయితే బాగుంటుంది. ఓకే ఓకే. సో ఇవైతే ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయినట్టున్నాయి కదా? ఫ్రై అయిపోయినాయండి. దీంట్లో ఇంకా జస్ట్ మనం ఏం వేసుకున్నాం అంటే కొంచెం పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాం. కొద్దిగా ఉప్పు అండి. ఓకే, లైట్గా ముక్కలుగా పట్టుకున్నంత. ఓకే, యా. సో మంచిగా సాల్ట్ వేసుకుంటే ఇంకొంచెం అంటే త్వరగా మగ్గుతాయి కదా? అవునండి. మీరు ఫ్రై అన్నారు కదా, మనకి అదంతా కూడా కొంచెం బ్రౌన్ కలర్లో ఏమైనా రావాల్సి వస్తుందా, లేకపోతే మనం జస్ట్ ఆ కలర్ వస్తే సరిపోతుంది? ఈ కలర్ వస్తుందండి. రెండు పక్కల మనకి చికెన్ కాలిన తర్వాత ఇలాగ వచ్చేస్తుంది కాబట్టి కలర్ ఫ్రై అయిపోతుంది. దీనిలో ఇప్పుడు మనం
క్యాప్సికమ్ ఆనియన్ వేసుకుందామండి. ఇలా కట్ చేసుకున్నాం. మనకి చికెన్ ఏ షేప్లో అయితే కట్ చేసుకున్నాం క్యాప్సికమ్ ఆనియన్ కూడా అదే షేప్లో కట్ చేసుకున్నాం. ఇప్పుడు వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఓకే. సో క్యాప్సికమ్ అంటే నేను ఈ మనం ఏదైతే చికెన్ ఫ్రై చేసామో ఇవన్నీ వేరే ప్లేట్లో తీసుకొని మనం గ్రేవీ చేసుకొని ఇలాంటిదే ఉండదు, జస్ట్ డైరెక్ట్ దాంట్లోనే చేసేస్తున్నాం మొత్తం? లేదండి, ఇవి కొద్దిగా ప్లేట్లో తీసేసుకొని మనం దీనిలో గ్రేవీ అనేది చేసుకుందాం కొద్దిగా. ఓకే ఓకే ఓకే. సో ఫస్ట్ అయితే కనుక మనం చికెన్లో కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా వేసుకొని ఆ చికెన్ పీసెస్ని మంచిగా ఫ్రై చేసుకున్నాం అనమాట. ఫ్రై అయిపోయిన తర్వాత అంటే ఒక 70% అయిపోయిన తర్వాత దాంట్లో మనం పొడుగు పొడుగు పీసెస్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ అండ్ అలాగే ఉల్లిపాయలు కూడా దాంట్లో వేసుకొని అవి కూడా మంచిగా స్టిర్ చేస్తున్నాము. అంటే మనకి క్యాప్సికమ్ కూడా ఫ్రై అవ్వాలా, జస్ట్ అలా వేడి తగిలి మగ్గితే సరిపోతుంది? వేడి తగిలి మగ్గితే సరిపోతుంది. ఓకే ఓకే అండి, ఇది రెడీ అయిపోయింది. మనం బౌల్లో తీసేసుకున్నాం. ఓకే. ఇదే ప్యాన్లో మనం కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. కొంచెం ఆయిల్ వేసుకొని ఓకే ఇందులో మనం కొద్దిగా జింజర్ గార్లిక్. ఓకే. కొద్దిగా జింజర్, కొంచెం గార్లిక్, గ్రీన్ చిల్లీస్, కొద్దిగా ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ అన్ని ఫ్రై చేసుకున్నాం. నువ్వుల పేస్ట్ అండి ఇదే నువ్వుల పేస్ట్? అవునండి. నువ్వులు మనం ముందుగా కొద్దిగా మంచి నువ్వులు తీసుకొని మనం కొద్దిగా దీనిలో ఒక 2 గ్రీన్ చిల్లీ, కొద్దిగా కరివేపాకు వేసి దీన్ని మనం కొద్దిగా ఫ్రై చేసామండి. కొద్దిగా ఆయిల్ లేకుండా మనం మొత్తం డ్రైగా ఫ్రై చేసాము. ఫ్రై చేసిన దాన్ని మనం మిక్సీ పెట్టి కొట్టుకున్న పేస్ట్ అయింది ఇది. ఇప్పుడు దీనిలో మనం ఈ పేస్ట్ వేసేసుకున్నాం. వేస్తే మనం ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి దీంట్లో పచ్చివాసన అంతా పోయేంత వరకు ఇంకా అంటే వేయించుకోవాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే ఎక్కువ టైం అవసరం లేదంటారా దీనికి? ఎక్కువ టైం ఉండదండి. ఇది మనం నువ్వులు తొందరగా పేస్ట్ కాబట్టి దీనిలో కొద్దిగా మనం వాటర్ని కంపల్సరీ కొద్దిగా పోసుకొని మనం వాటర్ పేస్ట్ చేస్తాం కాబట్టి దానిలో ఉన్న వాటర్ మొత్తం మనకు కొద్దిగా ఇది ఫ్రై అయిపోతే కనుక దీనిలో మనం కొద్దిగా మసాలాలు వేసుకుందామండి. ఓకే. ఇందులో కొద్దిగా మన సాల్ట్, ఓకే, చిల్లీ పేస్ట్, గ్రీన్ చిల్లీ అండి. ఓకే. అంటే ఎక్కువ వేసుకోకలేదా, కొంచెం వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా అండి. కొద్దిగా మిర్చి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ నువ్వుల్లో కూడా గ్రీన్ చిల్లీ లైట్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే. కొద్దిగా మిర్చి పౌడర్. సో మనం గ్రీన్ చిల్లీ పేస్ట్, మిర్చి పౌడర్ ఇవన్నీ కూడా చాలా చూసుకొని కొద్ది క్వాంటిటీస్లో వేసుకోవాలి, లేకపోతే ఎక్కువైపోతుంది. సో అవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అవునండి, కలిపేసి ముందుగా మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో చికెన్, క్యాప్సికమ్ అండ్ ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకున్నాము ముందు. తర్వాత దీనిలో వేసేసుకున్నాం ఇప్పుడు. ఓకే. ఓహో, వెరీ సింపుల్ ప్రాసెస్ కదా. అవునండి. అంటే మీరు సెమీ గ్రేవీ అన్నారు, దీంట్లో మనకి నీళ్ళు పొయ్యక్కర్లేదంటారా, పోసుకోవాలంటారా కొంచెం అన్న? కొద్దిగా మనకి ఇలా డ్రైగా కావాలనుకుంటే కనుక డ్రైగా తీసుకోవచ్చు అండి, లేదంటే కనుక మనం కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు. ఓకే. సో మంచిగా ముక్కకి పట్టుకున్నాయి అవన్నీ కూడా. అవునండి. ఇంకొక 3-4 మినిట్స్ ఉంచితే మంచిగా ముక్కకి అంతా పట్టుకొని నీట్గా అయిపోతుందండి. ఇది ఆ చికెన్లో మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాము కాబట్టి మనకి ఒక క్యాప్సికమ్ కానీ ఆనియన్ కానీ అన్నీ కూడా సేమ్ సైజులో మనకి చూడడానికి కూడా లిక్విడ్గా కూడా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఓకేనండి. దీనిలో ఇప్పుడు మనం కొద్దిగా గరం మసాలా వేసుకుందామండి. గరం మసాలా కొద్దిగా, నాన్ వెజ్ అంటే కొద్దిగా గరం మసాలా అనేది ఉండాలి కంపల్సరీగా. యాజ్ ఇట్ ఈజ్ అలాంటి ఉన్న వాళ్ళు ఒకవేళ గరం మసాలా ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే. సో మనం ఆల్రెడీ నువ్వులు ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకున్నాము, అలాగే గ్రీన్ చిల్లీ పేస్ట్, కొంచెం ఏమంటారు కారం ఇవన్నీ వేసాం కాబట్టి గరం మసాలా అంత అవసరం లేదు. బట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కాబట్టి కొంచెం టచ్ కోసం అలాగా. సో మంచిగా అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలా. ఓకే అండి, ఇది మనకి ఫ్రై అయిపోయింది. దీనిలో కొద్దిగా ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఓకే. సో కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాము. సో అయిపోయినట్టే కదా, కొత్తిమీర వేసుకున్నామంటే ఇంకా ఆల్మోస్ట్ ప్రాసెస్ మొత్తం కూడా ఫినిష్ అయిపోయిందండి. సో చూస్తుంటేనే బాగా ఎంత మంచి లుక్ వచ్చిందో.
ఎల్లో కలర్, గ్రీన్ కలర్ అండ్ అలాగే ఉల్లిపాయలు వైట్ కలర్ చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. లాస్ట్ మనం దీనిలో కొద్దిగా లెమన్ పిండుకుందామని. లెమన్ పిండుకుందాం, కొద్దిగా లెమన్. చాలా సరిపోతుంది. ఓకే, సో మంచిగా లెమన్ పిండుకుందాం. అంటే స్టవ్ ఆఫ్ చేసే ముందర లెమన్ పిండుకుంటే సరిపోతుంది, అంతే కదా? సరిపోతుంది, అవును. ఓకే, ఓకేనండి, ఇది మనకు రెడీ అయిపోయింది. ఓకే, మన సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం, రెడీ అయిపోయింది. ఓకే, సో నువ్వుల కోడి ఇగురు అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా ఈజీ ప్రాసెస్ కదా. మంచిగా చికెన్ ఫ్రై చేసుకొని పెట్టుకుంటే చాలా, మిగతావన్నీ ఆ పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకుంటే ఈజీ తయారు చేసుకునే ప్రాసెస్ ఎంత ఈజీగా అయిపోతుందో ఇప్పుడు మనం చూసాము. నువ్వుల కోడి ఇగురు. ఇప్పుడు దాన్ని గార్నిష్ చేసేసుకుందామా కొత్తిమీరతో? కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తున్నాము. అండ్ అలాగే కొంచెం ఆనియన్స్ అండ్ అలాగే క్యారెట్. ఆఫ్ కోర్స్ యాజ్ యూజువల్గా ఉలవచారులో మనం ఆనియన్స్తోనే మనం గార్నిష్ చేస్తాము. రెడీ అయిపోయింది కదా, నువ్వుల కోడి ఇగురు రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్. సో ఫ్రెండ్స్, నువ్వుల కోడి ఇగురు రెడీ అయిపోయింది కదా, టేస్ట్ చేసేద్దాం. సో ఎస్, ఫస్ట్ అయితే కనుక మనకి లైట్గా ఆ గ్రేవీ ఏదైతే చేసారో అది టేస్ట్ చేద్దాము. చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ చూడడానికి అయితే లుక్ వైజ్ ఇలా కనిపిస్తుంది కానీ బట్ మంచిగా స్పైసీగా టేస్టీగా చాలా బాగుంది. ఆ నువ్వుల పేస్ట్ ఏదైతే చేసావో దాని టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది. చాలా చాలా బాగుంది. సో నువ్వుల కోడి ఇగురు తప్పకుండా మీరు ట్రై చేయండి. వాట్ ఏ టేస్ట్ అనిపించేసి